ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తొలి ఏకాదశి రోజు వైష్ణవ క్షేత్రాలన్నింటిలోనూ భక్తులు భారీగా తరలివచ్చి స్వామికి ప్రత్యేకించి పూజలు చేశారు. భద్రాచలంలో శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశులలో తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. ఆషాఢమాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈనాడు దక్షిణాయన ప్రారంభంలో ఉన్నటువంటి ఈ ఏకాదశి నాటి నుంచి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా స్వామి నిద్రించడం జరుగుతుంది పాలకడిలో శేషతల్పం పైన. అందుకనే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యంగా కూడా భావింపబడతాయి. ఈ 4 నెలలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనకి చాలా విశేషమైనటువంటివి అని చెప్పి మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చాలా గొప్పనైనటువంటి ఈ పర్వం నాడు విష్ణువు శయనించేటువంటి ఈ ఏకాదశి నాడు గోపద్మవ్రతం అనేటువంటి వ్రతాన్ని కూడా ఆచరించడం జరుగుతుంది. ఇలా ప్రారంభించినటువంటి ఈ వ్రతాన్ని మనకి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కూడా ఆచరిస్తారు చాలా చోట్ల. అటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ ఏకాదశి నాడు స్వామివారిని అర్చించడం వల్ల, అలాగే ఉపవాసం ఉండటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని చెప్పి మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. భద్రాచలంలో కూడా ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేషమైనటువంటి స్నపనాన్ని కూడా ఆచరించడం జరిగింది. ఎవరైతే ఈనాడు స్వామివారిని దర్శిస్తారో ఏకాదశ్యాందు భద్రాత్రౌ ఉపవాసం కరోతి యః జాగరం కురుతే రాత్రౌ సగచ్చతి పరంపదం అంటూ మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. ఎవరైతే ఏకాదశి నాడు భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శిస్తారో, ఉపవాసం ఉంటారో వారికి ఉత్తమమైనటువంటి గదులు కలుగుతాయని చెప్పి మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తుంది. తొలి ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఈ రోజున స్వామిని సేవిస్తే అద్భుతాలు జరుగుతాయని పండితులు చెబుతుంటారు. ఆషాఢమాసం శుక్లపక్షం రోజున వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా భావిస్తాం. తొలి ఏకాదశి రోజు నుంచి విష్ణుమూర్తి పాలకడల్లో యోగ నిద్రలోకి వెళతారని, అందుకు దీనికి శయన ఏకాదశి అన్న పేరొచ్చింది. పూర్వకాలంలో తొలి ఏకాదశి రోజునే కొత్త సంవత్సరంగా భావించేవారని, ఈ రోజున వ్యవసాయ తదితర సామాజిక కార్యక్రమాలను ప్రారంభించే ఆచారం ఉండేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. తొలి ఏకాదశి నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుండగా హిందువుల పండుగలకు ఏకాదశి శ్రీకారం చుట్టినట్లవుతుందని భక్తులు స్పష్టంగా చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసంతో పూజలు నిర్వహిస్తే అత్యంత శ్రేష్టమని భక్తుల నమ్మకం. ఇక్కడ దేవాలయము, ఇక్కడ పూజా విధానాలు, అర్చన, అభిషేకాలు చూశాము. చాలా సంతోషమైంది. తొలి ఏకాదశి అదే ఈ దినం పవిత్రమైన దినము. ఈ దినము మాకు ఎంతో సంతోషము, పుణ్యకార్యము. కాబట్టి ఎంతో సంతోషం.